మహిళలు అమ్మాయిలపై ఇరాక్లో కఠినమైన చట్టాలను తీసుకొని వస్తున్నారు. ఎన్ని రోజులు అమ్మాయిలను ఇళ్లకే పరిమితం చేసిన ఆ దేశ నాయకులు ఇక చిన్న చిన్న పిల్లలకు కూడా పెళ్లి చేసేలా చట్టాన్ని తీసుకొని వచ్చారు. 9 ఏళ్ల వయసులో బాలికలను పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించే విధంగా ఇరాక్ వివాహ చట్టానికి చట్టపరమైన సవరణలను ఆమోదించారు. దీనిని 188 చట్టమని కూడా పిలుస్తారు. ఇది 1959లో ప్రవేశపెట్టారు. గతంలో 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల కనీస వివాహ వయస్సు ఇకపై నిబంధన మారుతుంది. మతంలోని ఒక తెగ లేదా వర్గం నిబంధన ప్రకారం 9 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేయొచ్చు. అక్కడ షియాతులు ఎక్కువగా అనుసరించే జాఫరీ ఇస్లామిక్ల ప్రకారం 9 ఏళ్ల బాలికలకు పెళ్లి చేయనున్నారు. అమ్మాయిలు ఎవరి ట్రాప్లో చిక్కుకోకుండా, ఎవరి చేతిలోనూ మోసపోకుండా కాపాడేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని ఇరాక్ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ చట్టం వల్ల బాల్య వివాహాలు పెరిగిపోతాయనే ఆందోళన మొదలైంది. మహిళల హక్కులకు, లింగ సమానత్వానికి ఇది విరుద్ధమని అంటున్నారు. మానవ హక్కుల సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల ఆరోగ్యం, విద్యతో పాటు వాళ్ళ ఉనికికే ఇది ప్రమాదమని అంటున్నారు. యూనిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాక్లో 18 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిల సంఖ్య 28% ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి చట్టాల వల్ల దేశం వెనుకబడుతుందే తప్ప ఎలాంటి పురోగతి సాధించదని మానవ హక్కుల సంఘాలు స్పష్టం చేశాయి. ఇస్లామిక్ చట్టాన్ని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాక్ ప్రభుత్వం తెలిపింది. ప్రధానంగా షియా సభ్యులు ఈ మార్పులను సమర్థిస్తూ ఈ చట్టాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని చెబుతున్నారు. పాశ్చాత్య ప్రభావాన్ని తగ్గించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.